ఒక అబ్బాయి నా దగ్గర ఒక 5 నెలల క్రితం వచ్చి అస్సలు కోరికలే రావట్లేదు. నాకు అంగం గట్టిగా పడట్లేదు కోరికలొచ్చినా అని ఆ కంప్లెయింట్స్‌తో వచ్చాడు. మెడిసిన్స్ వాడారు. మన మెడిసిన్స్ ఎంత పవర్‌ఫుల్ మంచి మెడిసిన్స్ అంటే ఆయనకు ఒక 20-40 డేస్ మధ్యలోనే కోరికలు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక రకమైన బాడీలో చేంజ్ వచ్చింది. అతను ఏంటంటే వాళ్ళ వైఫ్‌ని చూడగానే ఇప్పుడు మూడొస్తుంది. ఇవన్నీ ఎలా అవుతాయండి? ఉట్టిగానే కూర్చొని నాకు అసలు రావట్లేదు అంటే అట్లా కాదు. అదే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకొని వైగ్రా, సుహాగ్రా వాడుకొని అంగం గట్టిగా చేసుకుంటుంటే కోరికలు రావు. దాని కొరకు ఎప్పుడైనా సరే మనము కష్టపడాల్సొస్తది. ఎక్సర్‌సైజ్ జేసి, అలాగే మనకు యునాని మందులు ఏవైతే ఉంటాయో నేచురల్ మెడిసిన్స్. నా దగ్గర వచ్చిన లైవ్ పేషెంట్ గురించి ఈరోజు మాట్లాడదాము. ఈ కోరికలు, డిజైర్ ఏందిది? ఎప్పుడైతే లిబిడో అంటారు దీన్ని. ఇది మెడికల్ టర్మ్‌లో లిబిడో అంటారు. అంటే మీకు కలవడానికి, సెక్స్‌లో రతిక్రీడలో అంటే అమ్మాయిలను చూసి అట్రాక్ట్ అవ్వడానికి వీటికి లిబిడో అని జెప్తారు. సెక్స్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో అది లిబిడో అంటారు. ఈ లిబిడో ఏదైతే ఉంటుందో ఇద్దరిలో ఉంటుంది. ఎవరికి ఉంటుంది లిబిడో? అబ్బాయిలకు గూడా ఉంటుంది లిబిడో ఇన్ మెన్. అలాగే అమ్మాయిలకు గూడా ఉంటుంది లిబిడో ఇన్ వుమెన్. ఇప్పుడేందంటే విమెన్‌లో లిబిడో రావడానికి కారణం ఏంటి? అంటే లిబిడో అంటే డిజైర్, ఇంట్రెస్ట్, కలవాలనే ఆసక్తి ఎవరికుంది? అందరికి ఇద్దరికి కూడా ఉంటుంది. కానీ నా దగ్గరొచ్చిన పేషెంట్‌కి లిబిడో డిజైర్ లిబిడో తక్కువ ఉండే. లో లిబిడో ఉండే. డిజైర్ తక్కువ ఉండే. అతనికసలు ఇంట్రెస్టే రావట్లేదు. అమ్మాయిలని చూస్తే అంగం గట్టిగా పడట్లేదు. అటు దిక్కు అతని మైండ్ పోవడమే లేదు. ఇలాంటి కేసెస్ ఉంటాయా? నిజంగా అవుతదా? ఆ! డెఫినెట్‌లీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ గూడా ఉండొచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రస్తుతం మనము అబ్బాయిల గురించి మాట్లాడదాం. నా దగ్గరొచ్చిన పేషెంట్‌కి ఆయనకు అసలు లేదు. అతని ఏజ్ చూస్తే మనము నార్మల్లీ 38 ఇయర్స్ ఏదో ఉండే అతనికి. ఒకవేళ మీ ఏజ్ ఇప్పుడు 35-45, 50 ఉంటే, 60 ఉంటే కూడా ఈ వీడియో మీ కొరకే. మీరు చూడండి. ఎన్ని ఇబ్బందులొస్తాయి. ఎంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఈ మధ్య కాలంలో 35లోనే ఈ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. అందుకే ఎప్పుడైతే మీకు ఈ ప్రాబ్లమ్ ఒచ్చిందో, కోరికలు రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, కలవాలనుకున్న అటు దిక్కు తిప్పి పడుకుంటారు. ఇలాంటి వాళ్ళు చూడండి. ఇది మీకు ఇది ఏం సంకేతం అంటే మీకు మీ హార్మోన్ లెవెల్స్ ఇంబాలెన్స్ అయిపోయాయి. మీ హెల్త్ బాగాలేదు. మీకు రాబోయే రోజుల్లో వేరే హెల్త్ కండిషన్స్ రావచ్చు. సెక్స్‌లో ఒకవేళ మీరు రతిక్రీడలో ఒకవేళ మీరు యాక్టివ్‌గా ఉంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీరు తొందరగా అంటే సిక్ గారు. ఏదో అంటే మీకు రోగాలు రావు. మీరు ఫిట్‌గా ఉంటారు. అందుకేందంటే అబ్బాయిల్లో కాజెస్ చూద్దాం ఫస్ట్ మనము. ఈ ఇంట్రెస్ట్ తక్కువడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఇంట్రెస్ట్ తక్కువడానికి ప్రాబ్లమ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్‌తో పాటు అంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పీక్ పైన ఉండాలి. టెస్టోస్టిరోన్ లెవెల్స్ మగవాళ్ళలో కింగ్ ఆఫ్ హార్మోన్స్ అని జెప్తారు. ఆ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోతే వేరే హార్మోన్ ఒకవేళ టేక్ ఓవర్ జేస్తే మీకు ఈ రతి క్రీడలో ఇంట్రెస్ట్ రాదు. డిజైర్ తగ్గిపోతుంది. డిజైర్ తగ్గిపోతుంది. ఈ డిజైర్ తగ్గంగానే మీకు ఇంట్రెస్ట్ రాదు. ఆ అబ్బాయికి 38 ఇయర్స్‌లో నా దగ్గరొచ్చి ఏమంటున్నాడంటే, "నాకస్సలు డిజైర్ రావట్లేదు, కలవట్లేదు. నేను కలవాలనుకుంటే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు." నేను అతనికి చూస్తే వివిధ కారణాలను చూసాను నేను. ఒకటి అధిక బరువు, ఒబేసిటీ ఉండే. ఒబేసిటీ అధిక బరువు అతనికి ఉండే. దాంతో పాటు అతనికి ఏంటంటే నార్మల్లీ అతనుకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ. చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని వెళ్ళి యాంటీ డిప్రెషన్స్ వాడుతున్నాడు టాబ్లెట్స్. ఈ యాంటీ డిప్రెసెంట్స్ వాడడం వలన గూడా డిజైర్ తక్కువైపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ కారణాలైతే ఈయనకు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 3 మంత్స్ మెల్లిమెల్లిగా పోయిన తర్వాత ఈయనకు ఒక రకమైన ఎందుకంటే హార్మోన్స్ గూడా మంచిగా అయ్యేటట్టు మనం ఇచ్చాము. టెస్టోస్టెరోన్ హార్మోన్స్. దానివలన ఈయనకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన మస్త్ పీక్ పైన ఎళ్ళిపోయాడు. ఎప్పుడు చూసినా అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సార్. భలే ఎరెక్షన్ వస్తుంది సార్ ఏదైనా ఆలోచిస్తే గూడా అని చెప్తున్నాడు. లేకపోతే నాకసలు మాస్టర్బేషన్ గూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ రాకపోతుండే అని చెప్తుండే. రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వడం కంటే ఈ హస్తప్రయోగం చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. అయితే ఇది చెప్పిన తర్వాత నేనేం చూసానంటే ఈ 38 ఇయర్స్ అబ్బాయి ఏంటంటే మంచిగొచ్చేసాడు. పీక్ పైనొచ్చేసాడు.
అతను ఏం ఫీల్ చేశాడంటే వెళ్లి, "అరే! అమ్మాయికి మా మిసెస్‌కి అసలు లేదు సార్" అని అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏందంటే మా దగ్గర మేడం గారున్నారు. ఎండీ యునాని డాక్టర్ సాజిదా సుల్తానా గారు చూసారు అమ్మాయిని. చూసి ఆమెకు గూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత అమ్మాయిలో ఏం చూసామంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోయాయి. ఈ ఈస్ట్రోజన్ నార్మల్లీ ఏంటంటే అమ్మాయి కూడా అప్పుడు అమ్మాయికి 37, 38 ఇయర్సే ఉండే. అయితే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గాయి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వలన గూడా లో లిబిడో అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ ఇంట్రెస్ట్ ఈమెకు తగ్గింది. ఇతను ఓకే అయ్యాడు. ఇప్పుడు ఈమె కూడా వచ్చింది. మెడిసిన్స్ ఇచ్చాము. ఈమె కూడా తీసుకుంది. అయితే ఇలా ఏమవుతుందంటే ఇవి హార్మోన్స్‌ను సరిగ్గా చేసుకుంటూ వెళ్తాయి ఈ మెడిసిన్స్. అలాగే ఏదైనా వివిధ రకాల రీజన్స్ ఉంటాయి. అమ్మాయిలో పీసీఓడి, పీసీఓఎస్ అలాగే వెయిట్ ఎక్కువ అవ్వడము, అలాగే అధిక బరువు అవుతే అమ్మాయిలకు కూడా సర్క్యులేషన్ అక్కడ పోదు. ఫ్యాట్ ఎక్కువ అవ్వడము, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, అలా హ్మ్. అలాగే అమ్మాయిలకు యోనిలో డ్రైనెస్ రావడము, ఇంట్రెస్ట్ రాకపోవడము ఇవన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే అమ్మాయికి ఇంట్రెస్ట్ వస్తదో అక్కడ తడి అయిపోతుంది. ఎప్పుడైతే తడి అవ్వట్లేదనుకోండి, కలవాలనుకున్నప్పుడు ఏదో మాయిశ్చరైజర్స్ కావాలి, నూనె కావాలి, అది కావాలంటే మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టే. అందుకే వాళ్ళకి గూడా మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళకి గూడా వాళ్ళ పీక్ పైన పోవడానికి, వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ రావడానికి వాళ్ళకి గూడా మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ నేచురల్ మెడిసిన్స్. ఇవి కెమికల్స్ ఉండవు. యునానీ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే హల్వా రూపంలో, టాబ్లెట్, క్యాప్సూల్ రూపంలో ఏవైతే ఇస్తామో ఇవి నేచురల్ మెడిసిన్స్. ఇందులో కెమికల్స్ ఉండవు. ఈ యునానీ మెడిసిన్స్ వాడిన తర్వాత అబ్బాయిలో గానివ్వండి, అమ్మాయిలో గానివ్వండి ఒకవేళ ఇంట్రెస్ట్ లూజ్ అవుతుంది, డిజైర్ తక్కువైతుంది. అసలు మీకు అందులో పార్టిసిపేట్ అవ్వాలి, ఆర్గాజం వస్తదో లేదో అని ఆలోచిస్తే అంటే వద్దు మనం ఇప్పుడు అతి క్రీడలో వద్దు తర్వాత చూద్దాము అని ఏవేవో వంకర తింకర మీరు ఒకవేళ రీజన్స్ ఇచ్చి తప్పుకుంటున్నారంటే అది రాబోయే రోజుల్లో చాలా తప్పుగా పోతుంది. ఇంకా స్పెషల్లీ అబ్బాయిలకు మంచిగుంది, అమ్మాయిలకు లో ఉంది అంటే అది వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. ఇద్దరికి తక్కువ ఉందంటే అది వేరే విషయం. ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. ఇద్దరిలో ఒక్కళ్ళు మంచి యాక్టివ్ ఉన్నారంటే ప్రాబ్లమ్ అయితది. అందుకే ఇద్దరు అసలు రాదు చాలా మందికి. ఒకతనొచ్చి ఇప్పుడు మన దగ్గర పీక్ పైన వచ్చేసాడు. ఇప్పుడు అమ్మాయి లేదు. అయితే అమ్మాయికి గూడా తీసుకొచ్చాడు. అయితే ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. ఇలాంటి ఈ శ్రేణిలో వచ్చి మనం ఎప్పుడైనా మంచి ట్రీట్మెంట్ చేసుకొని హెల్తీగా ఉండాలే. మనము ఈ పార్టిసిపేట్ అవుతూ ఉంటేనే డిజైర్ ఉంటూనే మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి అవుతేనే మీ బాడీ మంచిగా ఫిట్ ఉంటది. హ్యాపీ హార్మోన్స్ అంటే ఆక్సిటోసిన్ గానివ్వండి, ఎండార్ఫిన్స్ గానివ్వండి, ఈ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత మీ బాడీలో ఒక రకమైన ఆర్గానిజమ్స్‌తో ఫైట్ చేసేది అంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే అదొక బెస్ట్ ఎక్సర్‌సైజ్ రతి క్రీడ అనేది. ఎంత ఎనర్జీ, ఎంత మీ క్యాలరీస్ మీకు ఖర్చవుతుందక్కడ. అయితే మీకు ఒకవేళ ఇలాంటివి ఏదైనా ఇబ్బందులుంటే ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్‌కి, మీ పార్ట్నర్స్‌కి ఇంట్రెస్ట్ లేదు, కలగట్లేదు, అక్కడ మీ మైండ్ అక్కడ పోవట్లేదంటే మాతో కలవచ్చు. ఆహ్, లేడీస్ ఏవైతే అమ్మాయిలకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు మా దగ్గర లేడీ డాక్టర్ కూడా ఉన్నారు, కలవచ్చు. అబ్బాయిలకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్‌లీ. ఇద్దరికి సమస్యలుంటే ఇద్దరొచ్చి నాతో కలవచ్చు. ఎందుకంటే నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీ ఇద్దరికి మీకు మంచి సజెషన్స్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి ఇద్దరికి ఫిట్ అయ్యేటట్టు మెడిసిన్స్ ఇస్తాను. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.